కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి కొంతమంది సమస్యలకి త్వరలోనే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. చాలా తొందరలో దేవుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. జరుగుతుంది అది. నీ కన్నులారా నువ్వు చూస్తావు, నువ్వు కన్నులారా చూస్తావు. జరిగిద్ది. గుర్తుపెట్టుకో, ఈ డేట్ రాసుకో. ఈరోజు దైవజనుని నోట నుండి నా తండ్రి ఈ మాట పలికించాడు. ఇన్ని నాళ్ల వేదనలకు ఒక ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఆయన అడుక్కో. అడగటం ఎందుకన్నా, నేను నమ్ముతున్నానంటే నోరు మూసి ఇంకా స్తోత్రాలు చెప్పుకో, ప్రార్థన చేస్తానే ఉండి. ఇక కథం ఇంకంతే. నేను మళ్ళీ మాట్లాడు నీకు ఈ పాయింట్, ఎందుకంటే నాకు ప్రత్యేకంగా ఆ మాట చూపిస్తే వచ్చాను నేను. కొన్ని సంవత్సరాలుగా నీవు నలుగుతున్నటువంటి ఆ సమస్యకి ఇక చాలా తొందరలో, చాలా త్వరలో దేవుడు నీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. స్పష్టంగా నువ్వు పొందుకుంటావు. సావు బతుకులు అనొద్దు, నా పని అయిపోయింది అనొద్దు, ఇంతే నా జీవితం అనొద్దు, ఇంకంతేలే ఇట్టనే నా దుఃఖంతోనే నా బతుకంతా నడిచింది, ఇక నేను ఆ దుఃఖంతోనే కన్ను మూస్తాను అనొద్దు, మా జీవితం అంతా ఓటమే అనొద్దు. దేవుడు మలుపు తిప్పబోతున్న టైంలో యాకోబు ఉన్నాడు. యాకోబు ఏమన్నాడు? నిరసన వెంట్రుకలతో దుఃఖంతో దిగిపోతానన్నాడు, పుత్రహీనుడిని అవుతానన్నాడు. మీరు చెప్పండి, పుత్రహీనుడు అయ్యాడా?